కుంభరాశి. ధనిష్ట 3-4 పాదములు, శతభిషం 4 పాదములు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదములు ఈ రాశిలోనికి వస్తాయి. వీరికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2గా ఉంటుంది. ఈ రాశి స్త్రీ పురుషులకు ప్రథమార్థం బాగుంటుంది. అగ్ని భయం, దొంగల వలన భయం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తప్పవు. వీరు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఉద్యోగ వ్యాపారాల్లోనే సహచరులతో ఘర్షణ వచ్చే అవకాశం ఉంది. ఏ పని అయినా కష్టపడి విజయం సాధిస్తారు. అనారోగ్యం వలన ఇబ్బందులు వస్తాయి. ధనాన్ని చాలా పొదుపుగా వాడుకోవాలి. ఇతరుల వ్యక్తిగత జీవితంలో కలగజేసుకోకూడదు. ఈ రాశి వారు భ్రమలకు లోనయ్యే అవకాశం ఉంది. అందువలన ఇతరుల విషయాలలో తలదూర్చకూడదు. విదేశాలకు వెళతారు. మానసిక అశాంతి ఉంటుంది. వైద్యానికి ఎక్కువగా డబ్బుని ఖర్చు చేయవలసి ఉంటుంది. ఉద్యోగస్తులకు ఇది పరీక్షా కాలమా అన్నట్టు ఉంటుంది. ఉద్యోగ విషయాలలో జాగ్రత్త అవసరం. దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్స్ అవుతాయి. నిరుద్యోగులకు నిరాశే మిగులుతుంది. విద్యార్థులకు చాలా కష్టకాలము. చాలా కష్టపడి చదివిన ఫలితాలు అంత ఆశాజనకంగా ఉండవు. భ్రమలో బతుకుతారు. చెడు వ్యసనాలకు అలవాటు పడే అవకాశం ఉంది. అందువలన మనం పిల్లలని జాగ్రత్తగా చూసుకోవాలి. స్త్రీలకు ఉద్యోగంలో ఉన్నవారికి ఊహించిన ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు అవుతాయి. అధికారుల వలన ఇబ్బందులు ఉంటాయి. శుభకార్యముల్లోనే ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో విభేదాలు వస్తాయి. వ్యాపారస్తులకు ఊహించినంత లాభాలు రావు. వ్యవసాయదారులకు తగినంత దిగుబడి రాదు. పెట్టిన పెట్టుబడి కూడా రాదు. వీరు రాఘవేంద్ర స్వామిని, సుబ్రహ్మణ్య స్వామిని, వెంకటేశ్వరుని పూజించాలి.